ఒకళ్ళ మీద ఒకళ్ళు అనే సీన్ లేదమ్మా. మోహన్ బాబు దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు. మోహన్ బాబు తన కొడుకు. మోహన్ బాబు మనోజ్ ఎవడు బయటోడు కాదు, కొడుకు, తండ్రి కొడుకులు. వాడేదో పిచ్చగా మాట్లాడితే వాడు వేస్తాడు. తండ్రికి దాని చట్టం ఏముంది, గడి గుడ్డు ఉంది. మన ఫారెన్లో లేవు కదా, అమెరికాలోనే ఎక్కడో అయితే బిడ్డల్ని తల్లిదండ్రులు కొడితే కేసు, కొట్టకూడదు, అవన్నీ అక్కడ కేసులు. మన ఇండియాలో కాదు. తండ్రి 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 కొడుకుని కొడతాడు, తాంతాడు, ఏముంది. అలాగే ఏదో కొట్టాడు. కొడితే ఈ ఎవరు రెచ్చగొట్టారో వెళ్ళిపోయాడు స్టేషన్లో 100కి ఫోన్ చేశాడు. కంప్లైంట్ ఏం లేదు. ఉన్నాయి ఇక్కడ కంప్లైంట్ ఎవరిచ్చారు కంప్లైంట్, ఏ స్టేషన్లో ఉంది. 100కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ పంపించారు. ఇలాగ గొడవగా ఉందో నాకు పంపించారంటే సెక్యూరిటీ పంపించారు. ఇటు తొందరపడి ఎవరో అది కూడా మనోజ్ ఫోన్ చేయలే. మనోజ్ ఇంట్లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. డౌకని ఇలాగ గొడవ జరుగుతుంది, 100కి ఫోన్ చేస్తే సెక్యూరిటీ పంపించారు. అంతే చెప్తే అది ప్రతి ఇంట్లో జరిగే గొడవేనయ్యి అది. ఏ ఆస్తులు ఉన్న సంపద ఉన్న చోట్ల ముగ్గురు బిడ్డలు సంతానం ఉంటే, సంపాదించి ఒక తండ్రి సంపాదిస్తే ముగ్గురు బిడ్డలు ఉన్నారంటే ఖచ్చితంగా తండ్రి ఆస్తి ఎంత పంచిచ్చినా ఒకళ్ళ మీద ఒకళ్ళకైనా, వాడికన్నా నాకు ఎక్కువ కావాలి, వీడికైనా ఎక్కువ కావాలి, అందరికీ ఉంటాయి అందులో. ప్రతి ఇంట్లో ఉండేది. ఇవాళ ఆంధ్రదేశంలో సెన్సస్ తీస్తే ఇలా తండ్రి కొడుకుల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, దాని మీద తండ్రితోటి గొడవ పట్టడం అనేది 190 కేసులు ఉంటాయి. ఇదేదో మామూలుగా అన్ని కుటుంబాల్లో జరిగేది. దాన్ని ఏదో ఒక పెద్ద న్యూస్ లాగాను, పెద్ద ఇదిలాగా మీరు మీడియా దాన్ని ఎత్తేస్తున్నారు. కానీ ఎక్కడ ఎన్నడూ కని విని ఎరుగని విషయం జరిగినట్టు, ఎవరింట్లోనూ ఏ ఇంట్లోనూ జరగనట్టు. అనిల్ అంబానీ, పెద్ద అంబానీ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినాయి. అంతకన్నా కోట్లు, వేల కోట్ల మీద ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవ గొడవ జరిగితే జరుగుతుంది. ఆస్తులు ఉన్న చోట, బిడ్డలు ఉన్న చోట ఎక్కడో నూటికి నేరు నాన్న చెప్పినట్టు నోరు మూసుకుని ఉండిపోయేవాళ్ళు. నూటికి ఇప్పుడు అక్కడ రామారావు గారు ఉన్నారు, ఎక్కడ ఆస్తి గొడవలు లేవు. అందరికీ ఎవరికి ఆయన రాజకీయాలకు వచ్చే ముందు ఎవరికి మంచి మనోజు డిసిప్లైన్ పిల్లడు కాదమ్మా. మోహన్ బాబు వెల్ డిసిప్లైన్డ్. తను డిసిప్లైన్డ్గా, తన క్రమశిక్షణ తోటి సూటిగా మాట్లాడటం, కటువుగా మాట్లాడటం ఉన్న మనసు చాలా మృదువైన మనసే మాట్లాడతాడు. కండిషన్గా ఉంటాడు. ఎవరైనా బిడ్డలైనా, తను సినిమా తీస్తూ ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అయినా, తను కాలేజీ నడుపుతూ ఉంటే అక్కడ స్టూడెంట్స్ అయినా, ఆ డిసిప్లైన్ స్ట్రిక్ట్ ఉంటుంది. వీడు ఆ డిసిప్లైన్ తప్పిన పిల్లాడు వీడు. ఈ మనోజ్ ఇండిసిప్లైన్. ఒక పద్ధతి, ఒక విధానం లేదు. ఏదో టెంపర్మెంటలు, ఒక గొడవ రకం, అన్నిటికీ రెచ్చిపోయే బాపతు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక సంతానంలో ఒకడు అలాంటి వాడు ఉన్నప్పుడు ఉంటాయి గొడవలు, అంతే. అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు, తన తదనంతరం ఎవరికి ఇవ్వాలో కూడా లిస్టు పెట్టుకున్నాడు. ఇంకా నీకేం కావాలి? నువ్వు ఇచ్చింది నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ ఉన్నవాడిది కూడా లాక్కుని ఇవ్వమంటే ఎట్లా నువ్వు? విష్ణు దాంట్లో భాగం కావాలంటాడు. ఇంకా నేను తదనంతరం ఇస్తానంటున్న దాన్ని ఇప్పుడే తేల్చేయమంటాడు. రకరకాలు ఉన్నాయి. అతను ఒక విషయం కాదు, అన్నిటికీ అడ్డదిడ్డంగా ఉంటాడు అతను. ఆ పిల్లడు అందుకని కెరీర్ కూడా నాశనం చేసుకుంది అట్లాగే. అతను కెరీర్ అయితే మంచి పర్సనాలిటీ అంతా ఉంది, ఎందుకు పోయింది? అన్నిట్లో తల పెడతాడు, అన్నిట్లో ఏలుబడి. డైరెక్టర్ చేయనివాడు, కెమెరామెన్ పని చేయనివాడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ పని చేయనివాడు, అన్నిట్లో తను నిష్ణాతుడిలాగా అన్నిట్లో ఏలు పెడతాడు. అందుకని చేసిన సినిమాలు అన్నీ డమాలు పోయినాయి. ఇప్పుడు ఎవడు తీసేవాడు లేడు తనతోటి. తను తీసుకుంటామంటే లాసులు. సో దాని మీద ఇప్పుడు శివతి భక్త కన్నప్ప తీస్తున్నాడు, కన్నప్ప తీస్తున్నాడు తను. అలాగే తను తీసుకుంటానికి ఆ శక్తి లేదు. వీడు సంపాదించుకున్నాడు, ఇచ్చిన ఆస్తిని నిలబెట్టుకుని, వాళ్ళ అత్త తాలూకు గురించి కానీ తన తండ్రి నుంచి వచ్చిందని నిలబెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. వాడు సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. నువ్వేమో వెళ్ళలేకపోతున్నావు. దానికి ఎవరి మీద ఏడిస్తే ఏం లాభం? అది ఏ తండ్రి అయినా మోహన్ బాబు మరి అన్నీ కరెక్ట్గా ఉంటాడు. నువ్వు దారి తప్పి నువ్వేదో చేయమంటే దానికి ఎందుకు చేస్తాడు? దానికి నువ్వు రచ్చ చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్స్టిగేషన్ వల్ల ఇవన్నీ పెళ్ళైన కాడ నుంచి ఆ అమ్మాయి రెచ్చగొట్టడం,
వీడిని గెలటం, వీడు దాన్ని రెచ్చిపోవటం, ఓ రోజు వాడితోడు కూడా, ఒక రోజు వీడితోడు కూడా, ఇక వాడు ఆ పిల్లాడు అంతే. వాడి వల్ల ఆ సమస్య ఏది వచ్చింది అన్నాడు, తీసుకోవచ్చు. అది కదిలించకూడదు. తీసుకోవచ్చుగా, ఉన్నది నువ్వు తీసుకోవచ్చుగా. దమ్ముంటే. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, ఆ కెపాసిటీ లేదు. అందుకని అది కదిలించకూడదు. పెళ్ళం కదిలించదు, వద్దు, అది కదిలించడానికి లేదు. అందుకని ఇక్కడ దోచుకురా అంటే అవన్నీ అస్తవ్యస్తమైన అవన్నీ అసలు మనం మాట్లాడకూడదు. నేను కూడా మాట్లాడకూడదు. ఏమి ఇంటి విషయాలు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అయ్యి అట్లా మనం మాట్లాడటం కానీ, దాన్ని బజార్కి ఎడవటం కానీ నాకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఎవరింట్లో గొడవ వాళ్ళది. సినిమా వాడు కనుక సినిమా హీరో కనుక మోహన్ బాబు దాన్ని బజార్కి ఎడవాలా? అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఇంతవరకు మోహన్ బాబు చాలా సీనియర్ ఇండస్ట్రీలో కానీ ఇలాంటి బయటికి రాకుండా సర్దుమణిగేటట్టు ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయాలి. కానీ ఇట్లా రోడ్డు మీద రెండోసారి రోడ్డు మీదకి రావడం అది వాడి వల్లే. ఎవరి వల్ల? విష్ణు వల్ల ఏనాడన్నా వచ్చిందా, కనపడిందా? మోహన్ బాబు వల్ల ఏనాడైనా కనపడిందా? వీడి వల్లే బజార్కి వస్తుంది రెండోసారి వచ్చింది. వాడిని అందుకని కొట్టాడు. ఇవాళ కొడితే మళ్ళీ దాని మీద ఏదో రచ్చ చేస్తాడు. వాడు మీడియాకి చెప్పడం ఏంటి? నీకు నీ తండ్రికి మధ్య గొడవ జరిగితే మీడియాకి చెప్తావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? కడుపుకి అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు నువ్వు? మీడియాకి చెప్పి మీడియాలో కుటుంబాన్ని అలర్ చేస్తావు నువ్వు. కొడితే దాంతో పోటాడుకోవాలి అంతే తప్పితే దానికి మీడియాకి పిలుస్తావా? మీడియాకి చెప్తావా ఫోన్ చేసి? మరి ఎన్టీ వాళ్ళని అడిగితే ఏంటో ఏ కేసులో ఉందో, ఏ స్టేషన్లో ఉందో కేసు తెలుసుకున్నారా మీరు? తెలుసుకోకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అని అంటున్నా. ఏ స్టేషన్లో ఉందో చెప్పు అని అడిగాను. నేను ఫోన్ చేసి అడిగాను. లేదు సార్, మీరు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మనోజ్ని అడగండి, మనోజ్ చెప్పాడు అందుకని వేసామన్నారు. తీశారనుకో. తర్వాత మనోజ్ చెప్తే అబద్ధం. అది 100కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే కేసు వేసినట్ట. వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, అది కూడా 100కి. గొడవ జరుగుతుంది. ఎవరో ఉంటారు కదా అసిస్టెంట్లు, పిఏలు ఎవరు ఉంటారు, తప్పని ఎవడో ఫోన్ కొట్టేశాడు. అది కంప్లైంట్ ఇచ్చేసారు. కంప్లైంట్ ఏ స్టేషన్లో ఉంది, ఎక్కడ ఉంది కంప్లైంట్, ఎవరో కంప్లైంట్ ఇవ్వాల అని వాళ్ళని కోపడితే తీసేశారనుకో. సో ఇది అల్లరు కదా, అనవసరం అల్లరు కదా. మీడియాకి చెప్తారు ఎవరన్నా? బుద్ధి లేని పిల్లాడు చెడిపోయిన. అదే బైబిల్లో ఉంటుంది, దారి తప్పిన. అంత భరణంగా 100 కోట్లు ఏం కాదులే, కానీ ఇచ్చారు, బాగానే ఇచ్చారు. బాగానే ఇచ్చారు. అక్కడి నుంచి సమస్య అంటే అది ఎవరు? మోహన్ బాబు భరించాడు. కుటుంబ గౌరవం కోసం మోహన్ బాబు భరించాడు. అది నీ లెక్కే కదా, నీకు ఇచ్చినట్టే లెక్క. అది సంబంధం లేదంటే ఎన్ని రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. పిల్లాడు సరైన పిల్లడు కాదు. ఆ సరైన పిల్లాడు లేకపోతే ఇంట్లో ఆ రచ్చ ఇంట్లో ఉంటుంది. అందుకని అది ఆ ఇంటి విషయం, అది వాళ్ళ పర్సనల్ విషయాలు. అవి మనం లాగి పీకి తోగి అదేదో ఎక్కడ కని విని ఎరుగునట్టు, ప్రపంచంలో ఎవరి ఇంట్లో జరగనట్టు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు సంపాదించిన ఇంట్లో ఆ ఇంట్లో ఒకే కొడుకు ఒకే కూతురు ఉంటే వేరు, 3 పిల్లలు ఉంటే వేరు. అంగీకరించే తండ్రి ఏం చెప్తే దాని ప్రకారం ఉండేవాళ్ళు. రామారావు గారు తండ్రి అందరూ చేశారు, ఎక్కడ గొడవ లేదు ఆస్తుల విషయంలో. కృష్ణ గారు ఎవరై వాళ్ళకి చేశారు, ఎక్కడ కృష్ణ గారి దగ్గర కుటుంబంలో గొడవలు లేవు కదా, ఎక్కడ ఉంటాయో ఉండవు. ఎందుకంటే అలాంటి పిల్లలు అలా పెరిగారు వాళ్ళు. వీళ్ళు మోహన్ బాబు అలాగే చక్కగా పెంచుకున్నాడు. పిల్లలు క్రమశిక్షణతో విష్ణుని చూస్తే తెలుస్తుంది. మరి ఈడేమో పిల్లాడు ఇట్లా తయారయ్యాడు. ఏం చేస్తుంది? ఒక్కొక్క దురదృష్టం అనుకోవాలంతే. ఏమి ఇద్దరికి సమానంగా ఇచ్చాడు. విష్ణు పెంచుకుంటూ పోతున్నాడు, పెరుగుతూ పోతున్నాడు. తను పెట్టిన బిజినెస్ చాలా కష్టపడి పనిచేసుకుంటూ పెరుగుతూ పోతున్నాడు. నువ్వు పెరగలేకపోతున్నావు అంతే. మోహన్ బాబుకి ఏమి పక్షపాతం ఉండదు. నాకు తెలిసిన మోహన్ బాబు బాగా తెలుసు నాకు. తన దగ్గర పనిచేసే వాళ్ళ మీదే పక్షపాతం చూపించడు. ఇంకా సొంత బిడ్డల మీద పక్షపాతం చూపిస్తాడు? పక్షపాతం అనేది మోహన్ బాబు లిస్టులో, డిక్షనరీలో ఉండదు. కరెక్ట్ అండ్ రైట్ అంతే. కరెక్ట్ అండ్ రైట్గా ఉంటాడు. నీకు ఇది అంతే, ఇంక మాట్లాడద్దు అంతే. ఆ కరెక్ట్ అండ్ రైట్గా చేసాడు. చేసిన దాన్ని నువ్వు కాపాడుకోలేకపోవటం, నువ్వు పెంచుకోలేకపోవటం, నువ్వు నిలబడిపోవటం. విష్ణు పెరుగుతున్నాడు, నేను పెరగలేకపోయినా ఏడిస్తే ఇప్పుడు జగన్ పెరుగుతున్నాడు, జగన్ సంపాదించాడు, నువ్వు సరిలో ఏడ్చినట్టు ఉంటుంది.